ఫిరాయింపులు తప్పు అని సుప్రీంకోర్టు కనుక తీర్పిస్తే మేము సేఫ్ అంటుండు. అంటే ఇప్పుడు ఎవరైతే 10 మంది ఫిరాయించారో పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో వాళ్ళు ఫిరాయించడం తప్పు అని కనుక కోర్టు చెప్తే 65 మంది ఎమ్మెల్యేలు మాకు ఉంటారు కదా అని అంటుండు. మరి మీకు ఉన్నారు అనుకున్నప్పుడు మరి ఎందుకు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు కేసీఆర్ అంటే జైల్లోనే ఉన్నాడట. ఇప్పుడు మీరు భావిస్తే అయిపోద్దా కేసీఆర్ జైల్లోనే ఉన్నాడని? ఇప్పుడు కేసీఆర్ని జైలు వేస్తారా, ఇంకోరిని జైలు వేస్తారా? ఇది కాదు కదా తెలంగాణ ప్రజలు అడుగుతున్నది. 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే భూములని, తెలంగాణ బడ్జెట్ని, ఈ సంపదని మొత్తం దోచేశారో ఆ సంపదని కక్కిస్తామని అన్నారు. ఇది రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీ కూడా ఇదే మాట అన్నాడు. లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, భూములు మొత్తం పోయినాయి, అసైన్ ల్యాండ్స్ పోయినాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ పోయినాయి, వాటన్నింటిని అధికారంలోకి రాగానే కక్కిస్తామన్నారు. ₹1 ఒక గుంట భూమి మేము జైల్లో పెట్టాలా, ఇంకోటి చేయాలా, ఆయన ఏదో చేయాలని అయిపోవాలా, ఇవి ఎవ్వరు కోరుకోవట్లే. ఫస్ట్ అవి తర్వాత అవి చట్టబద్ధంగా ఎట్లా చేయాలనో అది ఆ రకంగా చేయండి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన డబ్బుల సంగతి ఏంది? కోల్పోయిన అసైన్డ్ భూముల సంగతి ఏంది? దీని గురించి కదా మీరు మాట్లాడాల్సింది. ఆడ జర్నలిస్టులు కొంతమంది అడగరు, ఆయనకు ఆలోచన రాదు, మనలాంటి వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం లేదు.